హాఫ్ ఏకర్ భూమి నేను మీ దగ్గర కొనుక్కున్నాను. ఎస్ అండి. దాని మీద కొంత మీరు కమర్షియల్ క్రాప్ వేస్తూ అంటే మామూలుగా ఏంటంటే మేడం మేము పండించే కమర్షియల్ క్రాప్ వచ్చేసి డేట్స్ అండి. డేట్సా? ఎస్. మనకి డేట్స్ పండుతాయి ఎస్ పండుతాయి మేడం, పండుతాయి. దీని మీద మేము 12 ఇయర్స్ దీని మీద రీసెర్చ్ చేసేసి డేట్స్ 72 ఎకర్స్ లో ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడులో మేము డేట్స్ పండించేసి సౌదీకి ఎక్స్పోర్ట్ చేసిన ఫస్ట్ వ్యక్తి కూడా నేనే. నిజమా? యా. సౌదీకి తాతకి Yeah. దగ్గులు నేర్పినట్టు. ఇంటర్నల్ క్రాప్స్ కింద డేట్స్ మధ్యలో ఉన్న దాంట్లో మేము 1 ఫీట్ హైట్ పెరిగే చెట్లను మేము వేసి అక్కడ నుంచి చేస్తాం అనమాట. అక్కడ ఏమేమి పండిస్తారు ఆ 23 ఫీట్ డిస్టెన్స్? పప్పులు అండి, ఆల్ టైప్ ఆఫ్ పప్పులు అంటే కందిపప్పు, పెసరపప్పు అన్ని పండిస్తాము. మా ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, మా ఉత్పత్తులు ఏవైతున్నాయో ఒకసారి మీరు కనుక టేస్ట్ చేస్తే మీ చిన్నప్పుడు 6-7 ఇయర్స్ ఏజ్ లో మీ నానమ్మ అమ్మమ్మ వండి పెట్టిన పప్పు కూర ఐడియా ఉంటుంది కదండి, ఆ టేస్ట్ ఇప్పుడు వస్తుంది మళ్ళీ మీకు. చాలా టెంప్టింగ్ గా ఉంది చెప్తుంటే. Madam. ఎందుకంటే ఇప్పుడు అందరి పిచ్చి ఇదేనండి, Yes. ఆర్గానిక్ ఫార్మ్ గ్రోన్ వెజిటబుల్స్ తినండి అని డాక్టర్లు కూడా చాలా చెప్తున్నారు. Yeah. మన ఓన్ ఫార్మ్ అంటే అందులో మీ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి Yes అండి. ఇటు డేట్స్ వెల్త్, యా. మధ్యలో హెల్త్, హెల్త్. యా. అన్నిటితో కలిపి వచ్చే డబ్బులు హ్యాపీనెస్. హ్యాపీనెస్. అంతేనా? యా. మేము అగ్రి టూరిజం డెవలప్ చేద్దామని ఆలోచన ఉందండి. అక్కడ 3 స్టార్ రిసార్ట్ లో మేము బిల్డ్ చేస్తున్నాం. ఆ రిసార్ట్లలో ఏంటంటే కాంప్లిమెంటరీ స్టే ఇస్తాం మీకు. ఓకే, అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు అని చెప్పి. ఎస్ అండి, కాంప్లిమెంటరీ స్టే ఇస్తే అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అక్కడ మీకు ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఎప్పుడైనా టెన్షన్స్ ఉన్నా కానీ న్యాచురల్ గా రిఫ్రెష్ చేయడానికి మా అక్కడ గేమ్స్ ఉంటాయి. సో ఆ వాతావరణంలో ఆటోమేటిక్ మనం ఉండటం వల్ల అప్పుడు చేసినప్పుడు మన కష్టాలను మర్చిపోయి హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో ప్రకృతి వనం థెరపీ కూడా ఉంటుంది. ఎస్ అండి.